గారి అభిమానులందరూ కూడా చేరుకొని విపరీతమైన బాణసంచతో అలానే డప్పులు మోగిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరినీ గమనించారు కదా. ఈరోజు ఇప్పటివరకు ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది, సెకండ్ హాఫ్ ఉన్నది. ఫస్ట్ హాఫ్లోనే అసలు వైఎస్ఆర్ గారిని చూపించిన దగ్గర నుంచి కంట్లో నుంచి ఎవరికి కూడా నీళ్ళు ఆగకుండా కూడా కంట్లో నుంచి ఎమోషనల్గా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా చాలా వైఎస్ఆర్ గారిని గుర్తు తెచ్చుకోవడం కానీ, అలానే వైఎస్ఆర్ గారు మరణించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ హైకమాండ్ ఏదైతే ఆయన్ని తిరస్కరించిందో ఆయన ఒక ఓదార్పు యాత్రని అక్కడి నుంచి కూడా తీసుకొని వచ్చి ఈ 2024లో ఇప్పుడు 2019 అంటే కడప ఏదైతే ఉన్నదో కడప వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత కడప ఎంపీగా మళ్ళీ ఆయన బై ఎలక్షన్లో 5 లక్షల చిల్లర మెజారిటీని ఆయన సాధించి అలానే ఇప్పుడు ఈ 2019 ఎలక్షన్ ఇప్పుడు సెకండ్ టర్మ్లో 2024 ఎలక్షన్ కూడా చూపించబోతున్నారు. సినిమా కూడా అద్భుతంగా చాలా అంటే ఈ యొక్క సినిమా ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెట్టించే విధంగా ఉన్నది. అలానే ప్రతి ఒక్కరు ఈ యొక్క సినిమాని చూడాలి. ఖచ్చితంగా ఈ యొక్క సినిమాని చూస్తే ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలో కూడాను. వైఎస్ఆర్ గారి అభిమానులందరూ కూడా ఈ యొక్క సినిమా సంబరాలని అద్భుతంగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క రోజుని అసలు వైఎస్ఆర్ గారిని ఈరోజు ఇంత ఉదయాన్నే ఆయన్ని ఇలా మేము చూస్తామని, అలానే ఈ యొక్క వెండితెర మీద ఆయన్ని ఇంత అద్భుతంగా చూస్తామని నిజంగా అనుకోలేదు. నిజంగా ఆయన పాత్ర పోషించిన మమ్మూటి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు నిజంగానూ అద్భుతమైన నటన చేసి ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారి ప్రవర్తన ఉండేదో అదే విధంగా రాజశేఖర రెడ్డి గారి ప్రవర్తన ఈ యొక్క వెండితెర పైన చూపించడం చాలా మామూలు విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెట్టించే విధంగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఒక సినిమాని చూడండి. ఖచ్చితంగా మార్పు ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మొదలవుతుంది అందరిలో. నేను ఇప్పటికే చాలా మార్పు ఉంది. ఖచ్చితంగా 2024లో 175 నియోజకవర్గాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను.